హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తొలి మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఖమ్మం జిల్లా బుగ్గపాడులో నిర్మాణము చేపట్టడానికి వచ్చే నెలలో ప్రారంభోత్సవాన్ని చేపట్టాలని, 26 ఎకరాల్లో పరిశ్రమలకు స్థలాలు కేటాయించాలని, భారీగా రాయితీలు ప్రోత్సాహకాలు అందించి 25,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వము సన్నాహకాలు చేస్తుంది. దీంట్లో ఆహార శుద్ధి రంగంలో తెలంగాణ ఇప్పటికే పురోగమిస్తుంది. అయితే దీనికి సంబంధించి 2016 నవంబర్ 13న శంకుస్థాపన చేసి పార్కు కోసం సేకరించిన మొత్తం భూమిలో 85.85 ఎకరాలు ఆహార శుద్ధి ప్రత్యేకంగా మండలిగా మార్చింది. సమగ్ర ప్రణాళికతో దీనిని 41.26 ఎకరాలకు నిర్మాణాలు, ఇక మౌలిక వసతులు 10.45 ఎకరాలకు రోడ్లను కేటాయించారు. సమీపంలో వివిధ పంటల సాగు చేపట్టి పరిశ్రమలకు స్థలాలు కేటాయించి చేరువగా రవాణాకు జాతీయ రహదారులతో పాటు నాగపూర్, విజయవాడ గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారులు కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. విద్యార్థులతో ఈ పుస్తకాన్ని చదివించమని యూట్యూబ్లో నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు కోరాడు. కాన్సెప్చువల్ ఫిజిక్స్ అనే పుస్తకాన్ని హై స్కూల్ టీచర్ పాల్ హెవిట్ అనేవారు రాశారు. ఈ పుస్తకం వార్తల్లోకి వచ్చింది. ఈ పుస్తకం పేరు కాన్సెప్చువల్ ఫిజిక్స్. రాసిన వారు హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్న పాల్ హెవిట్ అనేవారు రాశారు. దీని ప్రత్యేకత ఏంటంటే, విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో అద్భుతంగా వివరించారు. దీంట్లో క్లిష్టమైన అంశాలను అరటిపండు ఒలిచినట్టు పెట్టినట్టు చాలా సులువుగా అర్థమయ్యేలా కళ్ళకు కట్టారంటూ తల్లిదండ్రులందరూ తమ పిల్లలతో ఈ పుస్తకాన్ని చదివించాలని, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, గణిత సబ్జెక్టు మంచి అవగాహన ఏర్పడుతుందని ఈ కాన్సెప్చువల్ ఫిజిక్స్ గురించి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తి ప్రకటించారు. ఈ కాన్సెప్చువల్ ఫిజిక్స్ పుస్తకాన్ని రాసిన వారు హై స్కూల్ టీచర్గా పనిచేస్తున్న పాల్ హెవిట్. 5వ విడత పోలింగ్ అనేది దేశంలో 49 లోక్సభ స్థానాలకు రేపు 5వ విడత పోలింగ్ జరగనుంది. దీంట్లో ఈ ప్రాంతాల్లో 49 లోక్సభ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రంతోనే తెరపడింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీతో పాటు రాజ్నాథ్ సింగ్ లక్నో, పీయూష్ గోయల్ ముంబై ఉత్తర ప్రాంతం, స్మృతి ఇరానీ అమేథీ, సాధ్వి నిరంజన్ జ్యోతి ఫతేహ్పూర్, శంతను ఠాకూర్ బన్గావ్ తదితర కేంద్ర మంత్రులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం ఉత్తరప్రదేశ్లో 14 స్థానాలు, మహారాష్ట్రలో 13 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 7 స్థానాలు, బీహార్లో 5 స్థానాలు, ఒడిశాలో 5 స్థానాలు, జార్ఖండ్లో 3 స్థానాలు, జమ్మూ కాశ్మీర్ 1 స్థానం, లద్దాఖ్ 1 స్థానానికి ఎన్నికలు 5వ విడత భాగంలో కూడా జరుగుతున్నాయి. ఎన్నికల తనిఖీల్లో 8,889 కోట్ల సొత్తును జప్తు చేసినట్టు, నగదులో తెలంగాణ, డ్రగ్స్లో గుజరాత్ టాప్లో నిలిచాయని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. దీంట్లో చూసినట్టయితే గుజరాత్ 1,461 కోట్లు, రాజస్థాన్ 1,133 కోట్లు, పంజాబ్ 735 కోట్లు, మహారాష్ట్ర 685 కోట్లు, ఢిల్లీ 653 కోట్లు, కర్ణాటక 554 కోట్లు, తమిళనాడు 543 కోట్లు, ఉత్తరప్రదేశ్ 426 కోట్లు, పశ్చిమ బెంగాల్ 371 కోట్లు, తెలంగాణ 333 కోట్లు, మధ్యప్రదేశ్ 302 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 301 కోటి, ఒడిశా 254 కోట్లు, బీహార్ 234 కోట్లు, అస్సాం 210 కోట్లతో ఈ సొత్తును ఎలక్షన్ కమిషన్ జప్తు చేసింది. ఆరోగ్య సంరక్షణకు 1,411 కోట్లు కేటాయించాలని, ప్రజా ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య మిషన్, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,411 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదించింది. దీంట్లో నిబంధనలు మాతా శిశు సంక్షేమంతో పాటు వ్యాధుల నిర్మూలన లక్ష్యంగా నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమాలను అమలు చేస్తుంది. దీంట్లో నిబంధనలు కేంద్రం విడుదల చేసిన
ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ నిధులను 21 రోజుల్లో నోడల్ ఖాతాలకు బదిలీ చేయాలి. ఆ తర్వాత విధిగా 40 రోజుల్లోపే రాష్ట్ర వాటాకు విడుదల చేయాలి. నేషనల్ హెల్త్ మిషన్లో కేంద్ర రాష్ట్ర వాటాలు వేర్వేరుగా నిర్వహించాలి. సివిల్ పన్నులపై థర్డ్ పార్టీ పర్యవేక్షణ కూడా ఉండాలి. దీంతో కొనసాగుతున్న పనుల వివరాలను నేషనల్ హెల్త్ మిషన్ వెబ్సైట్లో విధిగా ఉంచాలి. ఇక్కడ పట్టే పనులను ఏ ఇతర నిధుల ద్వారా చేపట్టలేదనే అంశాన్ని నిర్ధారిస్తూ నాన్ డూప్లికేషన్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరిగా సమర్పించాలి. ఈ 2 ఏళ్ల కార్యక్రమాలకు ఆమోదించిన బడ్జెట్ నిధుల్లో కేంద్రం వాటా 2024-25 847 కోట్లు, 2025-26కు 859 కోట్లు, రాష్ట్రం వాటా 2024-25 అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 564 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కి 574 కోట్లు. నేషనల్ హెల్త్ మిషన్ మొత్తం వ్యయం చూసినట్టయితే 1411 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1433 కోట్లుగా ఆమోదించింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పైన తెలంగాణ యువకుడు నిలిచి చరిత్ర సృష్టించాడు. ఇతని పేరు హనుమకొండ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ రాజీపేట అంబేద్కర్ కాలనీకి చెందిన ఏకు చిరంజీవి. ఇతను 10న కాలినడకన పర్వతారోహణకు ప్రారంభించాడు. 17న ఉదయం 11:55 గంటలకు ఎవరెస్ట్ బేస్ క్యాంపును చేరుకొని త్రివర్ణ పతాకాన్ని, తెలంగాణ తల్లి, భరతమాత, అంబేద్కర్, భగత్ సింగ్ల చిత్రపటాలను ఆవిష్కరించి తన భావాలను చాటి చెప్పాడు. వరంగల్ విమానాశ్రయం పైన ముందడుగు పడుతుంది. నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తుంది. త్వరలో రానున్న ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీ చేసి ఈ వరంగల్ విమానాశ్రయం నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఉచిత పరీక్షల్లో పేద రోగులకు ఊరటనివ్వాలని, క్యాన్సర్ మ్యుటేషన్ గుర్తింపుతో చికిత్సకు సులువు చేయాలని నిమ్స్లో మాలిక్యులర్ జెనెటిక్స్ ల్యాబ్స్ను ఏర్పాటు చేసిన సందర్భంగా నిమ్స్ యొక్క డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. దేవాలయాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులు అత్యధిక సంఖ్యలో దేవాలయాలకు రావడంతో పాటు అదేవిధంగా వాళ్ళ జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడానికి ఎంతగానో ఈ లైబ్రరీలన్నీ తోడ్పడతాయని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వివరించారు. ఎర్ర సముద్రంలో ఆయిల్ ట్యాంకర్ల పైన యెమెన్లోని హుతీల తిరుగుబాటు చేశారని అమెరికా సైన్యం పేర్కొంది. పనామా జెండాతో వెళ్తున్న ఈ నౌకపైన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినట్టు నౌకగా పెద్దగా నష్టం జరగలేదని, సిబ్బంది అంతా సురక్షితమని పేర్కొన్నారు. ఇండోనేషియాలోని ఉత్తర మలూకు ప్రావిన్సులో హల్ మహేరాలోని మౌంట్ అబు అగ్నిపర్వతము, ఇది చిత్రంలో చూస్తున్నాం మనము. ఈ మౌంట్ అబు అగ్నిపర్వతము ఇండోనేషియాలో ఉత్తర మలువు ప్రావిన్స్కి చెందింది. ఇది లావా చిమ్ముతుంటూ చుట్టుపక్కల ప్రాంతాలకు మొత్తం సమస్యాత్మకంగా మారడంతో ఇది వార్తల్లో నిలిచింది. ఇండోనేషియాలోని మౌంట్ అబు అగ్నిపర్వతం. సింగపూర్లో మళ్ళీ కోవిడ్ అలజడి రేకెత్తుందన్నట్టు ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని అక్కడికి సంబంధించిన హెల్త్ మినిస్టర్, ఆరోగ్య శాఖ మంత్రి యే కుంగ్ తెలిపారు. 4 ఏళ్లలో 1/2 కోటి వృక్షాలు మాయమైనట్లు, పర్యావరణంపైన ఇది తీవ్ర ప్రభావం పడుతుందని, పంట పొలాల్లో పచ్చని చెట్లపైన కూడా వేటు పడుతుందని 2018-22 మధ్య కాలంలో దేశంలో పరిస్థితిపైన అధ్యయన నివేదికను వెల్లడించింది. దీనిలో 2018-22 మధ్య 4 ఏళ్లలో మన దేశంలో 50 లక్షలకు పైగా భారీ వృక్షాలు పంట పొలాల నుంచి అదృశ్యమయ్యాయి. 60 కోట్లకు పైగా వృక్షాలను 2010-11 మ్యాపింగ్ చేశారు. 2018 నాటికి వీటిలో 11% మహావృక్షాలు కనుమరుగయ్యాయని, 2018-22 మధ్య 4 ఏళ్ల భారీ వృక్షాలు 50 లక్షలకు పైగా అదృశ్యమయ్యాయని ఈ నివేదికలో తెలిపింది. ఎటు చూసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ లింక్డ్ఇన్ 2024 వర్క్ ట్రెండ్ ఇండెక్స్ అనే పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆఫీసుల్లో పెరుగుతున్న వినియోగం, ప్రపంచ సగటు 75%, మన దేశంలో 92%. మైక్రోసాఫ్ట్ లింక్డ్ఇన్ 2024 వర్క్ ట్రెండ్స్ ఇండెక్స్ నివేదిక ద్వారా తెలిపింది. ఈ నివేదికలో మొత్తము 17% పెరిగినట్టు, ఈ జాబ్ పోస్టింగ్స్లో ఏఐ వినియోగం 17% పెరిగింది.
ఇక తాము ఉద్యోగాలకు తీసుకోవడం లేదని ఏఐ సామర్థ్యాలు ఉద్యోగులను 75% కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. 66% మాత్రమే కావడం గమనార్హం వీరి నమోదు. ఐసిఐసిఐ మాజీ చైర్మన్ వాఘల్ 88 సంవత్సరాల వయసులో మరణించారు. 1960లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది ఆయన జీవితం ప్రస్థానం. 1985 నుంచి ఐసిఐసిఐ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా 11 ఏళ్ల పాటు సేవలందించారు. 2006లో దేశంలో 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ను అందుకున్నారు నారాయణ్ వాఘల్. అయితే దీంట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో బోధించారు. 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు ఆయన వయసు 44 ప్రభుత్వ యాజమాన్యాలతో ఒక బ్యాంకుకు చిన్న వయసులోనే సీఎండీగా పనిచేయటం విశేషం. వ్యవసాయ అంకురాలు దూసుకెళ్తున్నాయంటూ 9 ఏళ్లలో 50 నుంచి 7,000 వరకు వెళ్ళినట్టు పైఫా ఒక నివేదికను వెల్లడించింది. అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య పేరే ఫైఫా. ఇది 2014-15 ముందు ఈ రంగాల్లో అంకురాలు 50% కన్నా తక్కువగానే ఉన్నాయని, ఈ పద్ధతులతో వ్యవసాయ పద్ధతులతో రైతు ఆదాయాలను పెంచడం అనే సదస్సులో భారత వ్యవసాయ రంగం రూపాంతరం నివేదికను విడుదల చేసింది. వరుసగా 6వ విజయంతో ప్లే ఆఫ్స్లోకి బెంగళూరు జట్టు ప్రవేశించింది. ఇక్కడ ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా చూసినట్టయితే స్కోరు కోల్కతా అగ్రస్థానంలో 19 పాయింట్లతో కొనసాగుతుంది. రాజస్థాన్ తర్వాత స్థానం 16 స్థానంలో, హైదరాబాద్ థర్డ్ ప్లేస్లో 15 పాయింట్స్తో ఉంది. ఇక బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, లక్నో 14 పాయింట్స్తో ఉన్నాయి. గుజరాత్ 12 పాయింట్స్, పంజాబ్ 10 పాయింట్స్, ముంబై 8 పాయింట్స్తో ఈ పట్టికలో ఉన్నాయి. నిఖత్ జరీన్ పసిడి పంచి విసిరింది మరొకసారి. మీనాక్షికి కూడా స్వర్ణ పథకం అనేది లభించింది. ఇది ఎల్డోరా కప్ పేరుతో జరిగిన ఈ బాక్సింగ్ ఛాంపియన్స్ టోర్నమెంటు కజకిస్తాన్లోని ఆస్థానాలో జరుగుతుంది. ఎల్డోరా కప్ బాక్సింగ్ టోర్నమెంటు తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. ప్యారిస్ ఒలింపిక్ ముంగిట ఫామ్లో కొనసాగుతున్న స్వర్ణం కైవసం చేసుకుంది. 52 కేజీల తుది పోరులో ఆమె 5-0తో ఉర్క్ బయేవా కజకిస్తాన్ను చిత్తు చేసింది. ఈ టోర్నీలో అదరగొట్టింది. ప్రత్యర్థికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా విజయాన్ని అందుకుంది. ఇక మరోవైపు భారత బాక్సర్ మీనాక్షి కూడా స్వర్ణాన్ని సొంతం చేసుకుంది 48 కేజీల విభాగంలో. ఈమె ఎవరంటే మీనాక్షి, బాక్సర్ మీనాక్షి పేరు. ఈమె 48 కేజీల విభాగంలో ఫైనల్లో. ఇప్పుడు నిఖత్ జరీన్ ఏమో 52 కేజీల తుదిపోరు 52 కేజీల విభాగంలో పోటీ పడుతుంది. మీనాక్షి 48 కేజీల విభాగం. అయితే ఈమె మీనాక్షి 48 కేజీల విభాగంలో 4-1తో రహ్మనోహా ఉజ్బెకిస్తాన్ను ఓడించింది. ఇక అనామిక 50 కేజీల విభాగం, మనీషా 60 కేజీల విభాగంలో వీరికి నిరాశ ఎదురైంది. తుదిపోరుకు సాత్విక్ ద్వయం థాయిలాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ అనే టోర్నీ అనేది జరుగుతుంది. దీంట్లో సాత్విక్ సాయిరాజు, చిరాగ్ శెట్టి జోడి అదే ప్రదర్శన చేస్తుంది. వీరు ఈ జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్లో సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూమింగ్ తాంగ్ కై వి చైనీస్ తైపీ జోడిని చిత్తు చేసింది. ఇవి మే 19, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. 2024కు సంబంధించి జనవరి నుంచి ఈ మే 19 వరకు జరిగిన అన్ని కరెంట్ అఫైర్స్ కూడా నేను ప్లేలిస్ట్లో భద్రపరిచాను. దాంట్లో ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మొత్తము అదే ఫోల్డర్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.